హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో పీనట్ బిస్కెట్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా కమ్మగా, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ యూజ్ చేయకుండా, బేకింగ్ సోడాతో పని లేకుండా జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా పీనట్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. పీనట్ బిస్కెట్స్ని తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోండి. లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే పల్లీలన్నీ సమానంగా వేగి బిస్కెట్స్ మంచి టేస్టీగా వస్తాయండి. నేను తీసుకున్న పల్లీలు వెయిట్లో కరెక్ట్గా చెప్పాలంటే 300 గ్రాముల వరకు ఉంటాయి. ఇలా పల్లీలు చక్కగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఈ వేయించిన పల్లీలలో ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోని 3 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటే పల్లీల నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలా ఫామ్ అవుతుందండి. ఇలా ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి మనం పల్లీలను తీసుకున్న అదే కప్పుతో పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని చేతితో బాగా కలుపుకోండి. ఫస్ట్లో పిండిని కలిపేటప్పుడు పొడి పొడిగా ఉన్న పల్లీలలో ఉన్న ఆయిల్కి ఇలా చపాతీ పిండిలా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలలో కొన్ని జీడిపప్పు బాదం ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన షేప్స్లో బిస్కెట్స్ని చేసుకొని డ్రై ఫ్రూట్స్ని అద్దుకొని ఏదైనా అల్యూమినియం ప్లేటును కానీ లేదా స్టీల్ ప్లేటును కానీ తీసుకొని డస్టింగ్ చేసుకొని ఇలా బిస్కెట్స్ అన్నీ తయారు చేసుకొని కొంచెం గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని గిన్నె మధ్యలో స్టాండ్ని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నెను ప్రీహీట్ చేసుకున్నాక బిస్కెట్స్ని సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత ఇక్కడ చెక్ చేస్తున్నాను. బిస్కెట్స్ అడుగు భాగంలో ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. వేడి మీద ఈ బిస్కెట్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. చల్లారిన తర్వాత బిస్కెట్స్ గట్టిపడతాయి. ఈ బిస్కెట్స్ని ట్రై చేశాక మీరు కూడా ఇంట్లోని బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతారండి. అంత టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ పీనట్ బిస్కెట్స్ని ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.